హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి వీ హ్యావ్ గాట్ అన్ అప్డేట్ ఫ్రమ్ వార్ టూ మూవీ అండి. కొన్ని న్యూస్ అనేవి వినిపిస్తున్నాయి, వార్ టూలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి. దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఇక వార్ టూ అంటే మీకు తెలిసిందే, యష్ రాజ్ గారి స్పై యూనివర్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద మూవీ అండి. దీంట్లో వచ్చేసి మనకి వార్ 1 ఉంది, వార్ 2 ఉంది, పఠాన్ ఉంది, టైగర్, ఎక్తా టైగర్. మీకు తెలిసిందే వార్ 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, నా సరే ఎంత కలెక్షన్స్ అనేవి ఈ మూవీ అనేది కలెక్ట్ చేసిందో. అలాగే వార్ 2 కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో మనకి యష్ రాజ్ గారు ప్లస్ స్పై యూనివర్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని, అది ఒక 75% వరకు తెలుసు దాని గురించి బాలీవుడ్లో. అంతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వార్ 2 గురించి. ఇది వచ్చేసి మనకి ఆగస్టు 15th రిలీజ్ డేట్ అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. మేబీ ఇట్ చేంజెస్ ఆర్ ఇట్ వేరియస్ టు ఆగస్ట్ 25th చెప్పలేమండి. ఆల్మోస్ట్ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పి టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు కూడా నెక్స్ట్ ఫిలిం షూటింగ్కి రెడీ అయిపోయాడు. ఇక దీంట్లో వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న నెగిటివ్ షేడ్స్ అంటున్నారు. మేబీ పాజిటివ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ షేడ్స్ అనుకుంటా, మనకు తెలియదు. ఎందుకంటే టాలీవుడ్లో ఒక పెద్ద యాక్టరు, వన్ ఆఫ్ ద ఫ్యాన్ బేస్ మీకు తెలిసిందే. ఆంధ్ర వాళ్ళకి 10 lakhs మెంబర్స్ ఆడియో లాంచ్కి వెళ్ళారు. ఎన్ని స్పెషల్ ట్రైన్స్ పెట్టినారు మీరు అర్థం చేసుకోండి. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ గారికి ఇస్తే నెగిటివ్ టు పాజిటివ్ కన్వర్షన్ ఇవ్వచ్చు, పాజిటివ్ టు నెగిటివ్ కన్వర్షన్ ఇవ్వచ్చు రోల్ అనేది. కానీ విలన్ అని మనకి బయట అయితే టాక్ వచ్చింది. మేబీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ప్లస్ ఈ మూవీలో మనకి క్యామియో రోల్స్ వచ్చేసి సల్మాన్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు అంటున్నారు. టైగర్ 3లో మీకు తెలిసిందే పఠాన్ అని చెప్పి షారుఖ్ ఖాన్ గారు, ఇంకా మనకి రితిక్ రోషన్ గారు కూడా క్యామియో రోల్లో వచ్చినారు మనకి టైగర్ 3లో. ఈ క్యామియో రోల్స్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రితిక్ రోషన్ ఒక వేరే ఫ్యాన్స్ ఉంటాయండి వీళ్ళందరికీ. అందుకనే వాళ్ళు క్యామియో రోల్స్ అనేవి తీసుకొస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూస్తారు పక్కా. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు ఏ మూవీలో క్యామియో రోల్ ఇచ్చినా కానీ వేరే లెవెల్ బజ్ అనేది క్రియేట్ అయ్యే మూవీ అనేది మ్యాక్సిమం కలెక్షన్స్ రావచ్చు. మీకు తెలిసిందే గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ వన్ ఆఫ్ ద క్యామియో రోల్ కిందనే ఉంది. మీకు తెలిసింది ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారు దాన్ని చూడడానికి. అట్లాగే ఈ వార్ 2కి మనకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గారు అని చెప్తున్నారు. ఇంకోటి మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకి 500 పీపుల్స్తో ఒక సాంగ్ అనేది ప్లాన్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. ఇట్ మేబీ ఎన్టీఆర్తో రితిక్ రోషన్తో కలిపి అన్న తీయచ్చు, రితిక్ రోషన్తో అన్న తీయచ్చు, ప్లస్ ఎన్టీఆర్ గారితో అన్న కలిపి తీయచ్చు. మీకు తెలిసిందే వార్ 1లో మనకి టైగర్ షరీఫ్ ప్లస్ రితిక్ రోషన్ గారితో సాంగ్ అనేది చాలా బజ్ క్రియేట్ అయింది, చాలా ఫేమస్ అయింది బాలీవుడ్లో. మీకు తెలిసిందే అదే కైండ్ ఆఫ్లో వాటర్లో కూడా తీసుకొస్తున్నారు. ఇంకోటి ఈ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఏ హీరో అనేది యాక్సెప్ట్ చేయండి. వైల్ ఏ గ్రోయింగ్ స్టేజ్ ప్లస్ ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ గారు టాలీవుడ్లో ఏ హీరో అనేది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరండి. అదొక నందమూరి వంశానికి ఇస్తుంది. అది మన ఎన్టీఆర్ గారే. ఏ క్యారెక్టర్ అన్నా, ఏ క్యారెక్టరైజేషన్ అన్నా ఇట్టే ఆప్ట్ చేసుకుని దాన్ని 100% రిజల్ట్ తీసుకొచ్చి మన ఎన్టీఆర్ గారే. అప్పట్లో అఖండాలో కూడా అంతే అండి. ఆ సాధు, ఆ వేషం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. మన బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేసినారంటే అర్థం చేసుకోండి ఆ వంశానికి అలాంటిది ఉన్నది. యాక్టింగ్ అంటే పిచ్చి. అలాంటి వంశంకి వచ్చిన మన వంశం నుంచి వచ్చిన మన ఎన్టీఆర్ గారు కూడా మేబీ అండి అదే కైండ్ ఆఫ్ అంత ఈజీగా నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఏ హీరో అన్నా కానీ నెగిటివ్ క్యారెక్టర్ అని, అది కూడా బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ గారికి గ్రోత్ వస్తుంది. RRRతో 1000 crores కొట్టినా కానీ మనకి మన ఇది దేవరాతో కూడా మంచి పేరు వచ్చింది బాలీవుడ్లో. అదొకటి. ఎందుకంటే ప్లస్ మన తెలుగు సినిమాలు అనేవి బాలీవుడ్లో మ్యాక్సిమం 100 కాకపోయినా 50+ crores మార్కెట్ ఈజీగా టచ్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. పుష్ప కానీ, RRR కానీ, బాహుబలి కానీ అలా. అది హిందీ మూవీస్ అనేవి మనకి టాలీవుడ్లో మినిమం కలెక్షన్స్ రావట్లేదు. కొన్ని అయితే హిందీలో బ్లాక్ బస్టర్ అయినా కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టినంత రావట్లేదు. ఒక 10 కోట్లు పెట్టినారనుకో దానికి 8, 6 వస్తున్నాయి. అదొకటి ఈ చాలా వరకు టాలీవుడ్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది యష్ రాజ్. అందుకనే మనని ఎన్టీఆర్ గారిని కూడా తీసుకున్నారని చెప్పి ఒక చిన్న టాక్ అనేది బయట ఉంది. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ
అదే రీజన్ తీసుకుంటే పక్కా ఇక్కడ 100 crores మార్కెట్ అనేది ఈజీగా టచ్ అవుతుంది. ఇంకోటి మెయిన్ ఇది ఎన్టీఆర్ గారికి బెనిఫిట్ అండి. ఎన్టీఆర్ గారికి అప్కమింగ్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ అండి. ఒకవేళ ఆ వార్ 2లో మంచి క్యారెక్టర్ ఉండి మంచి యాక్టింగ్ ఉండి వేరే లెవెల్ హిట్ అయింది అనుకోండి, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. అది వేరే లెవెల్, ఎందుకంటే అక్కడ ఉంది ఎన్టీఆర్ గారు, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ అది. ప్లస్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చే మూవీస్కి కూడా ఎన్టీఆర్ గారికి మంచి మార్కెట్ అనేది అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద మూవీలో మన ఎన్టీఆర్ గారు పార్ట్ ఉన్నారు, ప్లస్ నెగిటివ్ రోలు అంటే అదొక వేరే లెవెల్ ఏమంటారు అదండి. ఇక ఒకవేళ అది మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడ మన అప్కమింగ్ వచ్చే ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ కూడా మంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. నార్త్లో అక్కడ కూడా మంచి మార్కెట్ అనేది ఎన్టీఆర్ గారు కూడా క్రియేట్ చేసుకున్నాం. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఈ మార్కెట్ దేవారాతో ప్లస్ RRRతోనే. బట్ అనుకున్న కలెక్షన్స్ అనేవి వాళ్ళు అనుకున్న 100 వచ్చినాయి, 70-75 చేంజ్ అండి. ఒకవేళ ఈ వార్ 2 అనేది మంచి పేరు వస్తే అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ కూడా ఈజీ 150-200 క్రాస్ చేయొచ్చు. పక్కా నెట్ అంటున్నా నేను, క్రాస్ కాదు. అది నమ్మకం అండి మనకి, అదొకటండి. ఇక మేబీ ఈ మూవీ August 15th రిలీజ్ చేయొచ్చు. వాళ్ళైతే మ్యాక్సిమం డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చెయ్యరు, ఏ డేట్కి ఆ డేటే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారని. అట్లాగే ఈ మూవీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ August 15కే రిలీజ్ అవ్వచ్చు. 2026 వరకు అయితే 2025లోనే అయిపోతుంది. చూద్దామండి. ఇక ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏ అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్క అప్డేట్ మీకు చెప్తానండి వీడియో రూపంగా మార్చి. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.